తామర గింజల లడ్డు లక్కీ రెడీగా ఉన్నారు కాబట్టి గౌరీ స్టార్ట్ చేసేయండి. అయితే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, రెడీ అయిపోయి ఇంగ్రీడియంట్స్ రెడీగా తెచ్చేసారు. సో తామర గింజలు అంటే ఫూల్ మక్ని రెడీ. వేయించిన పల్లీలు తీసుకొచ్చారు. అబ్బా, వేయించిన పల్లీలు. ఓకే అండి. సో ఇప్పుడు ఏంటి, లడ్డు కాబట్టి మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఇది ఫూల్ మక్ని ఒకటి మనం గీలో వేయించుకుందాము. జస్ట్ లైట్ గా నేతిలో వేయించుకుందామా? ఓకే, నాకు కొంచెం స్పూన్ ఇస్తారా? మొత్తం స్పూన్ ఇస్తాను. లో ఫ్లేమ్ లో పెట్టుకొని. ఓకే, ఇవి బాగానే వేసారండి. గరిటిస్తారా? ఎక్కువసేపు అవసరం లేదట, ఎందుకంటే మళ్ళీ బ్లాక్ గా అయిపోతాయి. చాలా ఫూల్ మక్ని నేతిలో ఒకసారి వేయించేస్తే సరిపోతుంది. వెంటనే చిన్నగా అయిపోతాయి కూడా. వేగినట్టేనా? వేగినట్టే అండి. చాలా దూరంగా వేయించుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ గా జార్ లో తీసేస్తామా? డైరెక్ట్ గా జార్ లో వేసేసుకొని పౌడర్ చేసుకుని. ఇదిగోండి, ఇక్కడ పెడుతున్నా, ఇందులో వేసేయండి. ఇంకేమైనా వేయించుకోవాల్సి ఉన్నా? ఇంకా అవసరం లేదండి. నేను ఆల్రెడీ పల్లీలు వేయించి తెచ్చాను. ఆఫ్ చేసేసేయండి పల్లీలు. ఓకే, వేయించిన పల్లీలు అండ్ పుట్నాలు మన ఆప్షన్ అండి. యాజ్ ఇట్ ఈస్ వేసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ పట్టి వేసుకోవచ్చు. పుట్నాల పప్పు మనం వేయించక్కర్లేదు? అవసరం లేదు. ఓకే, ఇది బెల్లం పొడి. బెల్లం పొడి కూడా అందులోనే? ఓకే. నెక్స్ట్ ఇలాచి. ఓకే, యాలకుల పొడి, ఇంకా కొద్దిగా జాజికాయ పొడి. ఇంత అవసరం లేదు, ఎందుకంటే అది గబుక్కుని ఎక్కువ పడితే మరి టేస్ట్ పాడైపోతుంది. కోకోనట్ పౌడర్ కూడా మన ఇష్టం అండి. కొబ్బరి పొడి అయితేనే బెటరా? అంటే ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే కొబ్బరి పొడి బెటర్. అవునండి, అప్పటికప్పుడు తినేసేటట్టయితే తురుమైనా వేసుకోవచ్చు. మనం ఇలా నిలువ ఉంచుకోవాలంటే ఇలా అన్ని డ్రైగా ఉంటే బాగుంటుంది. ఒకసారి కదిపేయండి, ఎందుకంటే ఆ వేడి కాస్త. మూత పెట్టి కదిపేస్తాను మళ్ళీ. మూత పెట్టి కదపండి, ఎందుకంటే ఫూల్ మక్ని కొంచెం వేడిగా వేసాం కదా. మరి మెత్తగా అవసరం లేదు, కచ్చాబిచ్చగా పట్టుకుంటే చాలా బాగుంటుంది. సరిపోతుంది. అంటే మనం తింటూ ఉంటే అవి కచ్చాబిచ్చగా మంచిగా అనిపిస్తుంది. మరి మెత్తగా అయితే అంత టేస్ట్ ఉండదు. అంటే మిగతావన్నీ ఎలాగో మనం పొడులుగా వేసుకుంటాం కదా, ఇది లడ్డు చాలా టేస్ట్ బాగుంటుంది తింటూ ఉంటే. గ్రైండ్ చేసేస్తారా? అయిపోయిందా? సో ఫూల్ మక్ని అంతా కూడా మనకి చక్కగా ఒక మంచి పౌడర్ లాగా అండ్ కాస్త నేతిలోనూ వేయించుకున్నాం కాబట్టి కాస్త దగ్గర పడింది కూడా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం లడ్డూలాగా చేసుకోవడం అంతేనండి. ఓకే, సో ఇది మనకి కన్సిస్టెన్సీకి ఏంటి, పాలు ఏమైనా టచ్ చేసుకోవాలా? అంటే మనము పాలు వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ వాడదు కదండి, సో పాలు కొంచెం వేసుకొని అలా లడ్డు చుట్టుకుంటే మంచిగా వస్తుంది. లడ్డు పొడి పొడిగా ఉంటుంది కదా, ఇది కొంచెం పాలు వేసుకుంటే. అంటే బెల్లం ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఈ మిక్సీ పట్టిన వేడి ఉంటుంది కదా, ఆ వేడికే కాస్త పాకం లాగా మాయిశ్చర్ కూడా వచ్చేస్తుంది. సో ఒకవేళ లేదు మనకి ఇంకా మాయిశ్చర్ అవసరం పడుతుంది చుట్టడానికి అనుకుంటే కొంచెం పాలు. ఇంకా లేదు మనం చాలా కాలం లడ్డూలు ఉంచుకోవాలని అనుకుంటే మీరు అన్నట్టు నెయ్యి తప్పదు కంపల్సరీ, ఎందుకంటే తడి తగిలితే త్వరగా పాడైపోతుంది కాబట్టి. లేదు మనం ఒక వారం రోజుల్లో తినేస్తాం అనుకుంటే పర్లేదు, పాలతో కూడా టచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు సరిపోతుంది. సో ఇది ఉండలు చుట్టేసుకోవడమే. సో లక్కీ ఇవాళ చక్కగా మంచి మంచి ఉండలు చేసి పెడుతున్నారు లడ్డూలు. లడ్డూలు అంటే రొటీన్గా చేసే పప్పులు అవి కాకుండా తామర గింజలు అంటే ఫూల్ మక్నితో చేయడం చాలా డిఫరెంట్గా ఉంది. సో బ్రేక్ టైంలో ఆవిడ ఉండలు అంటే లడ్డూలు అన్నీ కూడా చుట్టి పెట్టేశారు. అబ్బా, చాలా బాగా వచ్చిందండి. కన్సిస్టెన్సీ, కలరు భలే ఉంది. చాలా బాగుంది కదా, వెరీ నైస్. కానీ ఏదో ప్లెయిన్గా అనిపిస్తుంది, అంతేనా? మిస్సింగ్ ఏమో లేదా దాంట్లో? అంటే కొంచెం ప్లెయిన్ గా ఉంది. డ్రై ఫ్రూట్స్, బాదం తీసుకొచ్చారు ఆవిడ. ఓకే, మీ చేతులతోని లాస్ట్ మా లడ్డూలకు ఒక్కసారి మోక్షం. ఓకే, మరి నేను పెడితే క్రెడిట్ అంతా నాకే వచ్చేది. పర్లేదు, అఫ్ కోర్స్ మీకే రావాలి, ఎందుకంటే మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేర్చుకొని మీకు తినిపించడానికి వచ్చాను కదా. పెద్ద మనసు అండి మీది. ఓకే, సో బాదంతో మనం ఇలాగా పైనుంచి పెట్టుకోవడం. ఈ బాదం మనం అవసరమైతే వేయించుకోవచ్చు, లేకపోయినా బాగానే ఉంటుంది. ఆహా, ఎంత ఓపిక్గా కట్ చేశారో ఈ చెక్కలు. చూడు, ఇప్పుడు లడ్డూలు కూడా మీలాగా అందంగా అయిపోయాయా లేదా? లడ్డు ఆల్రెడీ తింటాను కదా, మళ్ళీ బిస్కెట్ కూడా పెడుతున్నారు మీరు. ఓకే, కాదండి, లడ్డూనే పెడుతున్నా, బిస్కెట్ కాదు. సరే, లక్కీగా రెడీ అయినట్టేనా? రెడీ అండి.
టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటి. తప్పకుండా. ఓకే అండి, సో చూసారు కదా, లక్కీ గారు తామర గింజల లడ్డూలు రెడీ చేసేసారు. మరి మేము టేస్ట్ చూసే ముందు వీటిని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకొకసారి చూసేయండి. తామర గింజల లడ్డూకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, బాదం పలుకులు 4, తామర గింజలు 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, యాలకులు 4. తామర గింజల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని ఫూల్ మక్ని వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని ముందుగా వేయించుకున్న పల్లీలు, పుట్నాలు, బెల్లం పొడి, యాలకుల పొడి, జాజికాయ పొడి, కొబ్బరి పొడి వేసి కాస్త మిక్సీ పట్టుకున్నాక ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని లడ్డూలాగా చుట్టుకుని పైనుంచి బాదం అమర్చుకుని సర్వ్ చేసుకుంటే తామర గింజల లడ్డు రెడీ.